కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం నిద్ర వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటను జాగ్రత్తగా వింటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. మనం క్రిస్మస్ కోసం అనేక విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినాలి, మాటల మీద దృష్టి పెట్టండి. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి ఎవరైనా చదవండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండురి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ అద్భుతమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ, చదవబడిన మాటల ద్వారా తండ్రి మా జీవితాలకు అవసరమైన సందేశాన్ని మీరు తెలియచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి తండ్రి నీ మాటలు వినడానికి ప్రభా తండ్రి ఆత్మ తీవ్రతను తండ్రి దయచేయండి ప్రభా. మీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తండ్రి నీ మాటలు ప్రకటించే తండ్రి ఆత్మశక్తిని నాకు దయచేయమని, ఇవి కేవలం నీ మాటలని తండ్రి ఇక్కడ నిలబడిన నేను కేవలం వట్టి మనిషిని గ్రహించి ఈ మాటల వైపు తండ్రి దృష్టి పెట్టి కృపను దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా చదవబడిన మాటలు మనం గమనించినట్లయితే, చదవబడిన మాటలో ఇక్కడ మనకు ఒక యాజకుడు కనిపిస్తున్నాడు. ఆ యాజకుడి పేరు జకర్యా. పేరేంటి? ఆ యాజకుడు తన యాజక ధర్మం చొప్పున జరిగించటానికి తనకు ఒక యాజక ధర్మం ఉంది. ఆయన యాజకుడు అంటే పాస్టర్ గారు, మీకు అర్థం కావటానికి. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో ఒక యాజకుడు. యాజకులందరికీ కొన్ని సెపరేట్గా బ్యాచ్ల కింద ఉండేవాటి. ఇక్కడ తరగతులు అని రాయబడ్డాయి. ఇప్పుడు చూడండి, కొంతమంది ఈ నెలల్లో యాజక ధర్మం జరిగించాలి, మరికొంతమంది యాజకులు ఈ నెలల్లో యాజక ధర్మం జరిగించాలి అని వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని రోజులు ఒకరి బాధ్యత, కొన్ని రోజులు ఒకరి బాధ్యత అని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కొన్ని తరగతుల కింద విభజించుకున్నారు. స్కూల్లో చూడండి, స్కూల్లో ఏం చేస్తారంటే స్కూల్లో గ్రౌండ్ తోడటానికి ఈ నెల అంతా 6th క్లాస్ వాళ్ళు తోడండి, లేకపోతే మరలా వచ్చే నెల 7th క్లాస్ వాళ్ళు తోడండి అని ఈ గ్రౌండ్ క్లీన్ చేసే బాధ్యత ఒక్కొక్కసారి ఒక్కొక్క తరగతికి ఇస్తుంటారు, ఒక్కొక్క క్లాస్కి ఇస్తుంటారు. అలాగే దేవుని పరిచర్య జరిగించడానికి ఆ రోజు యాజకులందరూ చేసిన పని ఏంటంటే ఒక్కొక్క నెల ఒక్కొక్కరు, లేకపోతే కొన్ని దినాల పాటు ఒక్కొక్కరు యాజక ధర్మాన్ని జరిగించేవారు. ఇక్కడ ఒక యాజకుడు కనిపిస్తున్నాడు. ఆ యాజకుడి పేరు జకర్యా. పేరేంటి? జకర్యా. అతనికి ఒక భార్య కూడా ఉందట. అతని భార్య పేరు ఎలిజబెత్. వీళ్ళిద్దరూ బాగా ముసలివాళ్ళు అయిపోయారు ఇద్దరు. పాస్టర్ గారి పేరేంటి చెప్పాలి? పాస్టర్ అమ్మ గారి పేరు యాజకుడు, యాజకుని భార్య. మీకు అర్థం కావడానికి పాస్టర్ అమ్మగారు అంటున్నాను. పాత నిబంధన కాలంలో పాస్టర్ గారిని యాజకుడు అనేవారు. అర్థమవుతుందా? దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఉండేవారు అతను. ఇప్పుడు ఆలోచించండి, ఒక యాజకుడు కనిపిస్తున్నాడు. యాజకుడి పేరు జకర్యా. ఆ జకర్యా గారు తన యాజక ధర్మాన్ని జరిగిస్తున్నారు. అలాగే తనకు ఒక భార్య కూడా ఉంది. ఆ భార్య పేరు ఎలిజబెత్. వీళ్ళిద్దరునట ఎంత చక్కని భార్య భర్తలు అంటే చూడండి, 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకుంటున్నారట. ఏం చేస్తున్నారు? పాస్టర్ అమ్మగారు ఏం చేస్తున్నారంటే దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా ఉన్నారట. అర్థమవుతుందా? పాస్టర్ గారు ఎలాగున్నారు? దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారట. పాస్టర్ అమ్మగారు ఏం చేస్తున్నారు? దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారట. తర్వాత మాట చూడండి,
సకలమైన ఆజ్ఞలు చెప్పునను న్యాయ విధిలో చెప్పునను నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. అలాగే దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారట వీళ్ళిద్దరూ. అర్థమవుతుందా? దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదు. సాధారణంగా మనుషుల దృష్టికి మనం నీతిమంతులని నిరూపించేసుకోవచ్చు. ఎందుకు? వాళ్ళు ప్రతిసారి మనల్ని చూడలేరు కదా. ఇప్పుడు నేనున్నానండి, మీ ముందు నీతిమంతుడని కనపరుచుకోవచ్చు, కానీ దేవుని ముందు నేను ఒకవేళ పాపం చేస్తున్నాను అనుకోండి, నేను ఏదైనా తప్పు చేస్తున్నాను అనుకోండి, నేను తప్పు చేస్తూ మనుషుల ముందు కవర్ చేయొచ్చు, కానీ దేవుని ముందు ఎంత మాత్రం కవర్ చేయలేం. దేవుని దృష్టిలో వీళ్ళు, మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో నీతిమంతుల కింద ఉన్నారంట. అంటే ఎంత పర్ఫెక్ట్గా జీవిస్తున్నారో ఆలోచించండి. ఎవరెళ్ళు? ఒక సేవకుడు, ఒక సేవకురాలు, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు, వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే, జకరియా, ఎలిజబెత్ గారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారట. సకలమైన ఆజ్ఞల్ని పాటిస్తున్నారట. ఇప్పుడు ఆలోచించండి, ఈరోజు ఈ సంఘాల్లో, చాలా సంఘాల్లో జరుగుతున్న పరిస్థితుల కోసం మీకు చెప్తాను. ఏం జరుగుతున్నాయంటే, పాస్టర్ గారు బాగానే ఉంటారు, వెనకాల ఉంటారు తోక, ఆవిడ బాగోరు. ఆవిడ బాగోపోతే సంఘం ఏమవుద్ది? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 నెలల క్రితం అనుకుంటా, ఈ నెల కాదు, 2 నెలల క్రితం సేవకుల మీటింగ్కి వెళ్ళాను నేను, పాస్టర్ మీటింగ్కి వెళ్తే ఒక్కొక్క పాయింట్ మీద ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు, దేశం కోసం, సంఘాల కోసం. అలాగే పాస్టర్ అమ్మగారుల కోసం ప్రార్థన చేయమని చెప్పారు. పాస్టర్ అమ్మల కోసం ప్రార్థన చేయండి, చాలా సంఘాల్లో పాస్టర్ అమ్మగారులు బాగోలేదు కాబట్టి సంఘాలు నాశనం అయిపోతున్నాయి అని పాస్టర్ అమ్మల కోసం ప్రార్థన చేయమంటే ఒక పాస్టర్ గారు వెంటనే ప్రార్థన అందేసుకున్నారు. ఎందుకు అందేసుకున్నారు తెలుసు? పాపం ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మా పాస్టర్ అమ్మగారులు చాలామంది బాగోలేదు, పాస్టర్ అమ్మగారు సరిగ్గా లేక సంఘాలు ఉజ్జీవంతో నడిపించబడట్లేదు అని ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, నిజంగా వీళ్ళ పాస్టర్ అమ్మగారు సరిగ్గా లేరేమో అని. ఎంతోమంది సేవకులు ఏడుస్తారో తెలుసా? ఆయన ఉజ్జీవంతో సేవ చేయాలని దేవుని పిలుపుతో వస్తారో, వెనకాలలో పట్టుకుని లాగుతూ ఉంటారు. అర్థమవుతుందా? దేవుని సేవను జరిగించటానికి సేవకుని భార్య ఆటంకం కాకూడదు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, పాస్టర్ గారిని చేసుకున్నంత మాత్రాన పాస్టర్ అమ్మలో అవ్వరు. పాస్టర్ గారిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన పాస్టర్ అమ్మలు అవ్వరా అంటే అవ్వరు కాక అవ్వరు. ఎలా పాస్టర్ అమ్మలు అవుతారు? దేవుని పిలుపు ఉండాలా. ఒకవేళ దేవుని పిలుపు లేకపోయినా సేవకుని చేసుకున్న తర్వాత సేవకుని సేవా భారాన్ని కొంత కాకపోతే కొంతైనా భుజాల మీద వేసుకుని మొయ్యాలి. అర్థమవుతుందా? సేవకుని సేవా భారాన్ని కొంత కాకపోతే కొంతైనా భుజాల మీద వేసుకుని మొయ్యాలా, సంఘం పట్ల బాధ్యత తీసుకోవాలా, అప్పుడు పాస్టర్ అమ్మగారు అవుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళిద్దరూ చూడండి ఎంత చక్కగా ఉంటున్నారో చూడండి. వాళ్ళు దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున, ఆ న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా ఉంటున్నారు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటున్నారట. ఇలాంటి సేవకుడు, సేవకురాలు ఉంటే ఆ ప్రజలు, ఆ సంఘం ఎంత బాగుంటుందో ఆలోచించండి. అర్థమవుతుందా? చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మధ్యలో పాస్టర్ అమ్మ గారు అన్నారట, పాస్టర్ గారు వెనకాల నువ్వు మాట్లాడుతున్నాను, నోరు మొయ్ అన్నారట పాస్టర్ అమ్మ గారు. ఎప్పుడు? సంఘంలోనే. మీకు వివరంగా చెప్పలేనులేండి. సంఘంలోనే ఒక డిస్కషన్ జరుగుతుంటే పాస్టర్ అమ్మ గారు నిలబడి మాట్లాడుతున్నారు. పాస్టర్ అమ్మ గారు నిలబడి మాట్లాడుతుంటే పాస్టర్ గారు, అమ్మ నువ్వు ఆగా అన్నారట. అమ్మ నువ్వు ఆగంటే నీకేం తెలదు, నువ్వు నోరు మొయ్ అన్నదంట. అర్థమవుతుందా? ఇప్పుడు సేవకురాలు పాస్టర్ గారికి, అంటే సేవకునికి, తన భర్తకి లోబడి సేవకుని సేవా భారాన్ని కొంత కాకపోతే కొంతైనా భుజాల మీద వేసుకుని మోస్తే ఆ సంఘం బాగుపడుతుంది. అర్థమవుతుందా? చాలా సంఘాలు కుంటిపడిపోవడానికి కారణం ఏంటంటే ఎవరు? వెనకాల ఉన్న పాస్టర్ అమ్మ గారులే. ఆయన ఏదో బలంగా సేవ చేద్దాం అనుకుంటారు, లేకపోతే వాళ్ళకు వచ్చిన సేవా డబ్బుల్లో కొంత మాత్రమే వస్తాయి. చిన్న సంఘాలు ఉన్నాయనుకోండి, కొన్ని డబ్బులే వస్తాయి. ఈ వెనకాల ఉన్న వాళ్ళు కోరికలు కోరుతుంటారు. వెనకాల ఉన్న వాళ్ళు కోరికలు కోరితే ఇటు సేవ చేయాలో తెలియదు, వీళ్ళ కోరికలు తీర్చాలో తెలియదు, ఏం చేయాలో తెలియక ఎంతోమంది సేవకులు ఎక్కెక్కి ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? సంఘాలు కుంటిపడిపోవడానికి కారణం చాలా వరకు సేవకురాలు. ఎంత మాత్రం సేవకురాలు ఇక్కడ చూస్తున్న వాళ్ళైనా, వింటున్న వాళ్ళైనా ఎంతవరకు ఇలా ఉండటానికి వీల్లేదు. వీళ్ళిద్దరూ చూడండి ఎంత చక్కగా ఉంటున్నారో. ఇలాంటి సేవకుడుగా, ఇలాంటి సేవకురాలుగా ఉంటే సంఘాలు బాగుంటాయి.
చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను ఉన్నానండి, నన్ను పెళ్లి చేసుకుంటే మా ఆవిడి పాస్టర్ అమ్మ అవ్వదు. అర్థమవుతుందా? నన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన మా ఆవిడ పాస్టర్ అమ్మ అవ్వదు. ఎప్పుడవుతారు? దేవుని పిలుపు ఉండాలా? లేదు. ఒకవేళ దేవుని పిలుపు లేదు, చేసేసుకున్నారు. దేవుని పిలుపు లేకపోయినా వివాహం చేసుకున్న తర్వాత సేవాభారం, ఈ సేవ తీవ్రత కొంత కాకపోయినా కొంతైనా వాళ్ళకి అలవాటు అవ్వాలి. నా భర్త ఇంత కష్టపడుతున్నాడు, సేవ చక్కగా జరగాలంటే నేను కూడా సహకరించాలి అనే విధంగా ఉండాలి. మీకు ఒక సేవకుని కోసం చెప్తాను. బిల్లీ గ్రహం గారని ఒక సేవకుడు ఉన్నాడు. బిల్లీ గ్రహం ఈయన ఆ, బైబిల్ కాలేజీలకు వెళ్తే అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి చాలా భక్తిగా కనిపించింది. చాలా భక్తిగా కనిపిస్తే ఈ అమ్మాయి చాలా మంచిగా ఉంది, చాలా భక్తిగా ఉందని తనని అప్పుడు వాళ్ళు జస్ట్ చూశాడు అంతే. ఒక 3 సంవత్సరాలు గడిచిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అలా గడిచిపోతూ గడిచిపోతూ ఉన్న సమయంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆవిడే నీ భార్య అవుతుంది అని దేవుడు తెలియజేశాడట. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడి వివాహం జరిగించారు. వివాహం అయిపోయింది. ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకున్నారు బిల్లీ గ్రహం గారు. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోక ముందు జరిగించిన పరిచర్య కంటే పెళ్లి చేసుకున్న తర్వాత పరిచర్య చాలా అంటే చాలా గొప్పగా జరిగింది. ఎలా జరిగిందో తెలుసా? మీకు ఆ ఫోటో చూస్తే మీరు భయపడిపోతారు. ఎంతలా పరిచర్య జరిగిందంటే ఆయన మీటింగ్ పెడితే 25 లక్షల మంది వచ్చారట మీటింగ్కి. అమెరికాలో వైట్ హౌస్ అని ఉంటుంది. పార్లమెంట్ని వైట్ హౌస్ అంటారు అనుకుంటాను, మరి నాకు సరిగ్గా గుర్తులేదు. వైట్ హౌస్ అయినా అక్కడ మీటింగ్ పెడితే 25 లక్షల మంది వస్తే అక్కడ జనాల్ని కంట్రోల్ చేయడానికి అమెరికాలో ఉన్న పోలీసులు అతలాకుతలం అయిపోయారట. 25 లక్షల మంది మీటింగ్ వచ్చారు. అంత చక్కగా ఆయన పెళ్ళికి ముందు కంటే పెళ్ళి తర్వాత బాగా వాడబడ్డారంటే కారణం ఏంటి చెప్పండి? అమ్మగారైనా అంత ఆయన బాధపడిపోయాడట. నేను ఇష్టపడి నేను పెళ్లి చేసుకున్నాను, ఒక్కరోజు కూడా నీ దగ్గర ఉండలేకపోతున్నాను, నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, నీకు కావాల్సి నీకు కొనలేకపోతున్నాను అని ఆయన ప్రపంచమంతా తిరిగేసేవాడండి. ఆయన ఒక చర్చ్ కూడా కట్టలేదు, సంఘం నడిపించలేదు. ఆయన సువార్త మాత్రమే చెప్పేవాడు, సువార్త సభలే చెప్పేవాడు, అందరికి సువార్త ప్రకటించేవాడు. ఆయన ప్రకటిస్తున్న ఆ ప్రకటనకి, ఆయన చెప్తున్న వాక్యానికి అమెరికా దేశంలో సాధారణంగా విడాకులు ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళు పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, ఇంకొకరిని చేసేసుకోవడం ఇలా జరుగుతుంటే ఆయన బతుకున్న ఆ కాలంలో ఆయన చెప్తున్న వాక్యానికి విడాకుల కేసులు తగ్గిపోయి అట ఎవరు రావట్లేదు విడాకులు తీసుకోవటానికి. అర్థమవుతుందా? బ్రాందీ షాపులు 95% మూసేశారట, మిగతా 5% తెరిచి ఉన్నాయి. 100%లో 95% బ్రాందీ షాపులు మూసేశారట. అర్థమవుతుందా? ఆయన అంత బలంగా వాడబడేవాడు. విడాకులు తీసుకున్న వాళ్ళు మరలా కలిసిపోయేవారు, కొత్త వాళ్ళు విడాకుల కేసులు వచ్చేవి కాదు. ఏంటి అమెరికా దేశంలో ఈ మార్పు అంటే, అక్కడ ఒకరు ఉన్నారు, ఎవరు? బిల్లీ గ్రహం. ఆయన వెనక ఇంకొకరు ఉన్నారు, ఆవిడ పేరు రూత్ అనుకుంటా, ఆవిడ పేరు రూత్. ఆయన వెనకాల ఇంకొకరు ఉన్నారు, వాళ్ళ అమ్మగారు, పాస్టర్ అమ్మగారు. ఇప్పుడు ఆలోచించండి, ఒక సేవకుడు ఒక సేవకురాలు బలంగా సేవ చేస్తే ఇంతటి ఉద్యోగం వస్తుంది. ప్రతి దేశం వాళ్ళు బతిమాలేసేవారు అటు ఒక్కసారి మా దేశంలో కాలు పెట్టండి. ఒక్కసారి మన దేశంలో ప్రధాని కూడా నాకు తెలిసి ఇందిరాగాంధీ గారు అనుకుంటా. ఇందిరాగాంధీ గారు, నా దగ్గర బుక్ ఉంది, నాకు సరిగ్గా గుర్తులేదు, ఇందిరాగాంధీ గారు ఎవరో మరి బతిమాలేశారట. ఒక్కసారి ఇండియాకు ఒక్కసారి రండి, ఒక్కసారి ఇక్కడ అడుగు పెట్టండి అని బతిమాలారట. అర్థమవుతుందా? అంతటి బలమైన పరిచర్య జరిగించారంటే కారణం ఆయన ఒక్కడే కాదు, వెనకాల ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి. ఇంటికాడ ఉండి రోజు ఫోన్లు చేసి నువ్వు వస్తావా రావా, నన్ను సరిగ్గా చూసుకుంటలేదు, నాకు అయికోను, నాకు ఈకోను, నన్ను అక్కడ ఇక్కడ తీసుకెళ్ళు అని అన్నారు అనుకోండి. సుమారుగా వాళ్ళకి 5 పిల్లలు అనుకుంటా, 5 పిల్లలు. ఇప్పుడు వాళ్ళందరినీ ఇంటికాడ చూసుకుంటూ భర్త కోసం ప్రతిరోజు అక్కడ ప్రార్థన జరుగుతుంటే ఇక్కడ ప్రార్థన చేసేది ఇవిడి, అక్కడ మీటింగ్ అయ్యేంతవరకు ఇక్కడ మోకాళ్ళు తీసేది కాదు. అంతటి బలమైన పరిచర్య జరగడానికి వెనకాల మోకాల ప్రార్థన ఉంది. అర్థమవుతుందా? అలా సహకరిస్తే సంఘాలు ఏమవుతాయి? బలపడతాయి, ఉజ్జీవంతో నడిపించబడతాయి. ఇప్పుడు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళిద్దరూ చక్కగా దేవుని ఆజ్ఞలు చెప్పుని నడుచుకుంటున్నారు. వాళ్ళెవరు? వాళ్ళిద్దరు వృద్ధులు. ఇప్పుడు వీళ్ళు యాజక ధర్మం జరిగిస్తున్నారు, వీళ్ళిద్దరూ వృద్ధులు, వీళ్ళు నీతిమంతులుగా ప్రవర్తిస్తున్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటో చూద్దాం. చూడండి, 1 అధ్యాయం 8వ వచనం. జకర్యా
తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చిందట. అంటే అతని వంతు వచ్చింది దేవుని సేవ జరిగించడానికి, దేవుని పరిచర్య జరిగించడానికి, దేవుని మందిరంలో పరిచర్య జరిగించడానికి. ఆ రోజుల్లో ప్రత్యక్షపు గుడారం అనేవారు దేవుని మందిరాన్ని, ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారంలోనికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేవారు కాదు, యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. అందరూ బయట ఉండాల్సిందే, ప్రతి ఒక్కరూ బయట ఉండాల్సిందే, యాజకుడు మాత్రమే లోనికి వెళ్తాడు. ఇప్పుడు ప్రజలందరూ బయట ఉన్నారట, జకర్యా మాత్రమే లోనికి వెళ్ళాడు. మీకు చెప్పేస్తున్నాను వినండి, తర్వాత సందర్భం చదవండి మీరు. జకర్యా ఒక్కలే లోనికి వెళ్ళారు, మిగతా ప్రజలందరూ ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారు. మిగతా ప్రజలందరూ బయట ఉన్నారు, జకర్యా లోనికి వెళ్ళాడు. వెళ్ళి తన ధూపం వేస్తున్నాడు. అక్కడ ధూప వేదిక ఉంటుంది, బలిపీఠం ఉంటుంది, సముఖపు రొట్టెల బల్లలు ఇవన్నీ ఉంటాయి. మీకు వీలైతే ఎప్పుడైనా ప్రత్యక్షపు గుడారం కోసం చెప్తానులేండి. ఇప్పుడు ఇవన్నీ యాజక ధర్మం జరిగిస్తున్నారు. యాజక ధర్మం జరిగిస్తుంటే సడన్గా దేవదూత కనిపించిందట. మీకు చెప్పేస్తున్నాను, చదివించట్లేదు. దేవదూత కనిపించిందట. సడన్గా దేవదూత కనిపించింది. ఎక్కడ ఎక్కడ చెప్పాలా? నీరసంగా ఉందా? దేవుని మందిరంలో ఇతను యాజక ధర్మం జరిగిస్తుంటే సడన్గా దేవదూత కనిపించింది. మీరు స్టార్టింగ్లో వచ్చేసి మందిరానికి అటు ఇటు ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, సడన్గా ఎవరైనా ప్రత్యక్షం అయ్యారు అనుకోండి, ఇక్కడ మీరు ఏం చేస్తారు? కేకలు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఆలోచించండి, ఆయన పని ఆయన జరిగించుకుంటున్నాడు. ఆయన పని ఆయన జరిగించుకుంటుంటే సడన్గా దేవదూత ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై దేవదూత ఇలా చెప్తుంది, చూద్దాం చూడండి. 11వ వచనం. ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడయ్యాడు. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడింది, నీ భార్యని ఎలిజబెతు నీకు కుమారుని కొనునని అతనికి యోహాను అని పేరు పెడతారని చెప్పారట. నీ ప్రార్థన వినబడింది, నువ్వు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నావు కదా, నాకు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరని బాధపడుతున్నావు కదా, నీ ప్రార్థన వినబడింది పరలోకానికి. నీ భార్య గర్భవతి అవుతుంది. ఆ గర్భవతి అయిన భార్య ఒక కుమారుని కంటది, ఒక కొడుకుని కంటది. ఆ కొడుక్కి ఏమని పేరు పెడతారు? యోహాను అని పేరు పెడతారని చెప్పారు. ఇప్పుడు ఆలోచించండి, వాళ్ళకి పిల్లలు లేక ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళ ముసలి వాళ్ళు అయిపోయారు. ఈ ముసలి వాళ్ళు అయిన దంపతులను చూస్తుంటే మీకు ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? పాత నిబంధనలో అబ్రహాము, షారాయ్ వాళ్ళు కూడా పిల్లల కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూశారు. వీళ్ళు కూడా అలాగే ఎదురు చూస్తున్నారట. దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి మీ ప్రార్థన వినిపించింది అని చెప్పింది. మీ ప్రార్థన వినిపించింది, ఒక కుమారునికి అంటది నీ భార్య అని చెప్పి కొన్ని సందర్భాల కింద చెప్తుంటే, ఆ సందర్భాలు వీలైతే మన తర్వాత చదువుకుందాం, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది కనుక ఇలా చెప్పుకుంటూ 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 వస్తుంటే ఆయన ఈ మాటల్ని సరిగ్గా నమ్మలేదు. నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి యోహాన్ అని పేరు పెడతాడు, అతను పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు, అతను ఏలియా ఆత్మ కలిగి ఉంటాడు. కింద మాటలు మీకు చెప్పట్లేదు అవన్నీ. ఏలియా ఆత్మ కలిగి ఉంటాడు, అతను తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పుతాడు అని ఈ మాటలన్నీ చెప్పుకుంటూ వస్తుంది దేవదూత. ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఈ మాటల్ని జకర్యా నమ్మట్లేదట. ఇది ఎలా జరుగుతుంది అని అడుగుతున్నాడు. చూద్దాం చూడండి, 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమందు 18వ వచనం చదువుదాం. 18. జకర్యా, ఇది నాకు ఎలాగ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, నేను ముసలివాడిని అయిపోయాను, అలాగే నా భార్య ముసలిది అయిపోయింది, ఇది ఎలా జరుగుద్ది, ఇది ఎలా తెలుస్తుంది నాకు అని అడుగుతున్నాడట. అని అడుగుతుంటే అతను డౌట్ పడ్డాడా లేదా? అనుమానం వచ్చింది ఆయనకి. ఎందుకు వచ్చింది అనుమానం? వయసు. ఈ కార్యం ముందు జరిగిందా లేదా? ఎక్కడ జరిగింది? అబ్రహాము గారి కాలంలో జరిగింది. ఈయనెవరు చెప్పాలి? ఈయనెవరు? జకర్యా ఎవరు? యాజకుడు. జకర్యా యాజకుడు. ఇప్పుడు యాజకుడు అంటే ధర్మశాస్త్రం చదువుతాడా లేదా? చదివి అందరికీ వినిపించాలి. ఇప్పుడు యాజకుడు ధర్మశాస్త్రం చదువుతాడు, ఈ విషయాలన్నీ తెలుసు, ముందు దేవుడు చేసిన కార్యం ఏంటో ఈయనకి తెలుసు, అందరికీ చెప్పి కూడా ఉంటాడు.
అబ్రహాం గారికి దేవుడు పిల్లల్ని ఇలా దయచేశాడు అని చెప్పే ఉంటాడు అందరికీ. కానీ అందరికీ చెప్పాడు ఈయన, అందరికీ చెప్పాడు. ఈయన దగ్గరకు వచ్చేసరికి ఈయన ఏం చూసుకుంటున్నాడంటే, నేను ముసలోన్ని, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా అవుతుంది, ఇది ఎలా తెలుస్తుంది నాకు అని అడుగుతున్నాడు. అంటే కొంచెం అనుమానం పడ్డాడు. పడుతుంటే ఇక్కడ గాబ్రియల్ దూత చూడండి, 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. నేను గాబ్రియేలును, దేవుని సముఖమందు నిలిచి ఉండే ఆ దూతను నేను ఈ సువార్తమానం చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడని చెప్తూ 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలాడక మౌనివై ఉంటావు. ఈ మాటలు ఖచ్చితంగా నేను చెప్పిన ఆ టైంకి జరిగిపోతాయి, కానీ నువ్వు అప్పటి వరకు, అంటే నీ కుమారుడు పుట్టేంత వరకు నువ్వు మోగవాడవై ఉంటావు అని దేవదూత చెప్పింది. ఎందుకు? మాట నమ్మలేదు. ఆలోచించండి, ఈ మాట మనసును పెట్టండి. ఆయన ఏం చేయలేదు? చెప్పాలా? అందరూ చెప్పాలి. ఆయన మాట నమ్మలేదు కాబట్టి, దేవదూత వచ్చి చెప్పిన మాటలు నమ్మలేదు కాబట్టి బిడ్డ పుట్టేంత వరకు మోగవాడై ఉంటాడు. ఇప్పుడు ఈ సందర్భం మనసును పెట్టుకొని మరొక మాట చదువుదాం చూడండి, 26వ వచనం చదువుదాం చూడండి. 6వ నెలలో గాబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడి, అదే దేవదూత, అదే గాబ్రియేలు దేవదూత 6 నెలల తర్వాత, ఎలిజబెత్ గారికి కనిపించిన 6 నెలల తర్వాత ఎక్కడికి వచ్చిందట? 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత నజరేతులోని గలిలయలోని నజరేత్ అనే ఊరికి వచ్చిందట. అంటే నజరేత్ అనే ఒక చిన్న పల్లెటూరుకు వచ్చింది. ఆ చిన్న పల్లెటూరులో ఎవరున్నారు అని అంటే, యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక ఉంది. ఆ కన్యక పేరు మరియా. ఇప్పుడు మరియమ్మ గారి దగ్గరికి ఎవరు వచ్చారు? ఇప్పుడు ఆ జకర్యా గారికి కనిపించిన దేవదూతే మరియ గారికి కూడా కనిపించింది. కనిపించి ఏం చెప్తుందో చూద్దాం చూడండి, 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పిను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆలోచించు, నా మాటలు ఈ మాటలు దగ్గరగా ఉంటాయి. జకర్యా గారి దగ్గరకు వస్తే జకర్యా గారు ఏం భయపడ్డారు? జకర్యా గారు భయపడ్డారు. భయపడితే దేవదూత ఏం చెప్పింది? నీ ప్రార్థనలు వినిపించే, నీ భార్య గర్భవతి అవుతుంది, ఒక కుమారుని కంటది, ఆ కుమారునికి యోహాను అని పేరు పెడతారు. ఇప్పుడు మరియ గారి దగ్గరకు వచ్చి, మరియా భయపడకు, నువ్వు దేవుని వల్ల కృప పొందితివి, నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు గర్భవతి అయ్యి ఒక కుమారుని కంటావు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతావు. అక్కడ యోహాన్ అని పేరు పెడతావు కుమారుని కని అని ఎలిజబెత్ గారికి ప్రవచనం చెప్తే, ఇక్కడ మరియ గారికి ఒక కుమారుని కని ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతాం అని చెప్పారు. ఇప్పుడు ఆలోచించండి, ఒకే దేవదూత ఇద్దరికీ కనిపించింది, దగ్గరగా ఒకే మాటలు చెప్తుంది. అక్కడ యోహాన్ గారు పుడతారని, ఇక్కడ యేసుక్రీస్తు వారు పుడతారని. ఇలా చెప్పుకుంటూ వస్తుంటే ఆ దేవదూతతో మరియ గారు మాట అంటున్నారు. చూద్దాం చూడండి, 32వ వచనం నుంచి ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోదాం. 34వ వచనం దగ్గర ఆగుదాం. ఆయన గొప్పవాడే, సర్వోన్నతిని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండదని ఆమెతో చెప్పును. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానని ఇది ఎలాగూ జరిగినని జోతతో అనగా, దేవదూత వచ్చింది. జాగ్రత్తగా వినండి, దేవదూత వచ్చి జకర్యా గారికి చెప్పిన మాటలు లాంటి మాటలే చెప్తుంది. నువ్వు ఒక గర్భవతి అవుతావు, కుమారుని
కంటావు అని చెప్తే ఆయన గొప్పవాడు అవుతాడు, దావీదు సింహాసనాన్ని ఏల్తాడు, ఆయన యాకోబు వంశస్థుల్ని యుగయుగాలు ఏల్తాడని చెప్పిన తర్వాత మరియ గారు 34వ వచనంలో అంటున్న మాట ఏంటి? అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానను. ఇది ఎలా జరుగుతుంది? సేమ్ యాస్టీజ్ అలాగే జరుగుతుంది. ఆయన ఎలా మాట్లాడుతున్నాడో ఈవిడ కూడా అలాగే మాట్లాడుతుంది. మేము బహుకాలం గడిచిపోయిన వృద్ధులము, ముసలి వాళ్ళం, ఎలా జరుగుతుందని ఆయన అడిగాడు. ఇది మాకు ఎలా తెలుస్తుందని ఆయన అడిగాడు. ఇక్కడ నాకు పెళ్ళే అవ్వలేదు, నేను పురుషున్నే ఎరగను, ఇది నాకు ఎలా జరుగుతుందని ఈవిడ అడుగుతుంది. అర్థమవుతుందా? సందర్భం అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. జకర్య గారేమో ఇది ఎలా జరుగుతుంది అని అడిగితే దేవదూత ఏం చెప్తుందంటే, ఇది ఏ టైంలో జరగాలో ఆ టైంలో ఖచ్చితంగా జరుగుద్ది, నేను చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నేను దేవుని సముఖం నుంచి దేవుడు చెప్తే ఈ వార్తను పట్టుకొచ్చాను, కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుంది. అప్పటి వరకు నువ్వు మోగవాడవై ఉంటావు, మాటలు రావు నీకు అని చెప్పింది. ఇప్పుడు అదే క్వశ్చన్ మరియ గారు అడుగుతున్నారు, నువ్వు కుమారుని కంటావు అని. నువ్వు కుమారుని కంటావు, మరియ గారితో చెప్తున్నారు, నువ్వు కుమారుని కంటావు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతావంటే ఈవిడ అంటుంది, నేను పురుషుని ఎరగని దానను, ఇది ఎలా జరుగుతుంది? ఆ చక్కని మాట వెనకాల చాలా అంటే చాలా అర్థం ఉంది. నేను పురుషుని ఎరగని దానను. అప్పటికే ఎంగేజ్మెంట్ అయింది ఈవిడికి, అప్పటికే పెళ్ళి దగ్గరలో ఉన్నారు. కానీ ఈవిడ చెప్తున్న మాట ఏంటంటే, నేను పురుషుణ్ణి ఎరగని దానను. అంటే నాకు ఎలాంటి పురుషులతో సంబంధం లేదు, నేను ఎలాంటి పాపపు కార్యాలు చేయలేదు, కాబట్టి నాకు ఎలా పిల్లలు పుడతారు? ఇంకా నాకు పెళ్ళే అవ్వలేదు, పిల్లలు ఎలా పుడతారు? నేను ఎలా గర్భం దాలుస్తానని క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు సీఎం జకర్య గారికి చెప్పినట్టే నువ్వు దేవుని మాటలు నమ్మలేదు కనుక నువ్వు కూడా బిడ్డ పుట్టేంత వరకు మోగదానమై ఉంటావు అని అన్నారా? అనలేదు. ఏమన్నారో చూద్దాం, చూడండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది, సర్వోన్నతుని శక్తి దీన్ని కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడని చెప్పింది. ఇది ఎలా జరుగునంటే, ఇది ఎలా జరుగుతుందంటే మరియా, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ వల్ల నీకు బిడ్డ పుడతాడు, అతను దేవుని కుమారుడు అనబడతాడని వివరంగా మరియ గారికి చెప్పారట. జకర్య గారికి మరి ఇంత వివరంగా చెప్పారా? చెప్పలేదు. ఇంతకు ముందు జరిగిన విషయం కాబట్టి, ఆల్రెడీ ఆయనకి తెలుసు కాబట్టి, ఆల్రెడీ ఒక అనుభవం ఆయనకు ఉంది కాబట్టి ఆ మాట ఖచ్చితంగా ఏం చేయాలా? నమ్మాలి. ఇప్పుడు మరియ గారి వయసు సుమారుగా 14 సంవత్సరాలు, 13-14 సంవత్సరాలు, ఒక 15 ఉండొచ్చు, 15 వేసుకోండి, 14-15 సంవత్సరాలు. ఇప్పుడు ఒక 14 సంవత్సరాల అమ్మాయి దగ్గరికి దేవదూత వచ్చింది. ఆ రోజుల్లో 14 సంవత్సరాలకే చేసేసేవారు. ఇప్పుడు 14 సంవత్సరాల అమ్మాయి దగ్గరికి దేవదూత వచ్చి చెప్పింది, మునుప కార్యం జరిగిందా? కన్యక గర్భవతి కుమారుని ఎక్కడైనా కన్నదా? ముసలి వాళ్ళు గర్భం దాల్చి కుమారుని కనటం జరిగింది. చూశాడు ఆయన, అందరికీ చెప్పాడు కూడా. ఆయన ఒక యాజకుడు, కానీ ఈవిడి సాధారణమైన ఒక విశ్వాసి, మన భాషలో చెప్పాలంటే సాధారణమైన విశ్వాసి. ఇప్పుడు సాధారణమైన విశ్వాసి ఈవిడికి మరి దూత వివరంగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఈవిడ చిన్నపిల్ల, అలాగే ఈ కార్యం ముందెప్పుడు జరగలేదు కనుక వివరంగా చెప్తుంది. ముందు జరిగిన కార్యాన్ని కూడా ఆయన అనుమానించాడు. ఇప్పుడు ఆలోచించండి, ఆవిడ ఎలా లోబడిందంటే 36వ వచనం చదువుదాం, చూడండి. 36వ వచనం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని కని గర్భము ధరించున్నది, గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ నెల అని చెప్పిందట. మీ దగ్గర చుట్టాలు ఉన్నారు కదా ఎలిజబెత్, అంటే మరియ గారికి ఎలిజబెత్ గారు ఏమవుతారు? దగ్గర చుట్టాలు వీళ్ళు. మీ దగ్గర చుట్ట ఉంది కదా ఎలిజబెత్, ఆ ఎలిజబెత్ గారు ఇప్పుడు ఆవిడ వృద్ధాప్యంలో ఉన్నారు కదా, ఇప్పుడు ఆవిడకి 6వ నెల అని చెప్పారంట. ఆ మాట చెప్పిన తర్వాత ఆ దేవదూత చెప్తున్న మాట చూడండి, 37. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదని చెప్పారట. దేవుడు చెప్పిన ఏ మాట ఏమవదు? నిరర్ధకం అవ్వదు. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం అవ్వదు. మరియా, నేను జకర్య గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఆ మాట ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు నీతో నేను చెప్తున్నాను, ఈ మాట కూడా ఖచ్చితంగా
జరుగుతుంది అని చెప్పగానే మరియ గారు చూడండి ఎలా లోబడ్డారో. 38వ వచనం, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నారట. అర్థమవుతుందా? నీ మాట చొప్పున, నేను ప్రభు దాసురాలని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నారట. ఆలోచించండి, మునుపు ఎప్పుడు జరగలేదు ఆ కార్యం, మునుపు ఎప్పుడు జరగలేదు, వివాహం అనే బంధంలోనికి వీళ్ళు వెళ్ళలేదు. అయినప్పటికీ నువ్వు గర్భం ధరిస్తావంటే ఎన్ని అవమానాలు ఉంటాయో ఆలోచించండి. ఇప్పుడు పెళ్ళి కాకుండానే గర్భం ధరించి గర్భం వేసుకుని కడుపు వేసుకుని ఊరంతా తిరుగుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? ఎలా ఉంటుందో ఆలోచించండి. వీళ్ళ సిటీ కూడా కాదు, సిటీలో పట్టించుకోరు, ఒకరు గొడవ ఒకరు పట్టించుకోరు. వీళ్ళది ఏంటి? గలీలయ్యలో నజరేత్ అని ఒక చిన్న ఊరు, పల్లెటూరులో సీమ సిటిక్కమంటే ఊరంతా చెప్పేస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆలోచించండి, ఒక పల్లెటూరులో ఉన్న ఒక సాధారణమైన అమ్మాయి పెళ్ళి కాకుండా గర్భవతి అయిందంటే ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ సూటిపోటి మాటలు ఎలా ఉంటాయి చూడండి. ఎలా చేసిందో, మంచిదనుకున్నాం అని అంటారు, అవునా కదా? మంచిదనుకున్నాం, చర్చికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది అనుకున్నాం, చూసారా ఎలా చేసేసింది, చూసారా ఏ తప్పు చేయకుండా ఇలా జరుగుతుంది. దేవదూత వచ్చిందట, దేవదూత వచ్చి నువ్వు గర్భవతి అవుతావని యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం ఈవిడ జీవితంలోనే నెరవేరిపోయింది అని అనుకోరా? ఖచ్చితంగా అంటారు. దేవదూత వచ్చి చెప్పింది ఇలా జరిగిందంటే ఎవ్వరూ నమ్మరు. అర్థమవుతుందా? ఎన్నో అవమానాలు పడాలి, ఎన్నో ఇబ్బందులు పడాలి, ఎన్నో ఇరుకులు పడాలి, సూటిపోటి మాటలన్నీ తన భుజాల మీద వేసుకోవాలి. అప్పటి వరకు మంచి పేరు ఉంది ఆవిడకి, ఆ మంచి పేరు అంతా పోగొట్టుకోవాలి. వీటన్నిటికీ సిద్ధపడి ఆవిడ అన్న మాట ఏంటో తెలుసా? ప్రభు దాసురాల్ని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అర్థమవుతుందా? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నేను సిద్ధపడుతున్నాను, నేను నా గర్భాన్ని, ఆ శిశువును మోయటానికి నేను సిద్ధపడుతున్నాను, అనేక అవమానాలు పొందుకోవటానికి నేను సిద్ధపడుతున్నానని ఆ మాటను నమ్మి ఈవిడి ఏం చేసింది? స్వీకరించింది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, ముగించుకుందాం. జకర్యా గారికి అంత స్పీడ్గా శిక్ష రావటానికి, లేకపోతే ఆ శాపం రావటానికి కారణం ఏంటంటే, జకర్యా గారు ఒక స్థాయిలో ఉన్నారు, మరియ గారు సాధారణమైన ఒక అమ్మాయి. మీకు ఒక విషయం చెప్తాను. ఒక అంతస్తు మించి కిందకు దూకేసాం అనుకోండి, ఒక బిల్డింగ్ ఒక అంతస్తు ఉంది, ఒక అంతస్తు మించి కిందకు దూకేసాం అనుకోండి, ఏమవుద్ది? ఆడు బలహీనంగా కూడా చచ్చిపోతాడు, లేదంటే ఒక కాళ్ళ చేతిలో ఇరుగుతాయి, అంతే. అంతకుమించి ఏం జరగదు. కింద ఏమైనా రాళ్ళు ఏమైనా ఉంటే చచ్చిపోవచ్చు, లేదంటే చాలా వరకు బతికేస్తాడు ఒక అంతస్తు మించి కిందకి దూకితే. ఇప్పుడు 2 అంతస్తులు అయితే చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ అతనికి నూకలు ఉంటాయి, ఆ నూకలు తినడానికి ఖచ్చితంగా బతికేస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, ఒక 3 అంతస్తులు అయితే, 4 అయితే, ఒక 5 అయితే, అంతస్తులు పెరుగుతున్న కొలది చూడండి, అక్కడి నుంచి జారి పడిపోతే ఏమవుతుంది? ప్రమాదం పెరుగుతుంది కదా, ప్రమాదం పెరుగుతుంది కదా. ఇప్పుడు బండి మీద స్లోగా వెళ్తున్నారు, 20లో వెళ్తున్నారు, పడిపోతే చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. 30లో వెళ్తే ఇంకో కొంచెం పెద్ద దెబ్బలు. ఇంకా ఆడు యాక్సిలేటర్ ఎంత ఉందో అంత పడేసుకున్నాడు అనుకోండి, ఏమవుద్ది? ఆడు ఖచ్చితంగా పడిపోయాడంటే ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఇప్పుడు ఆలోచించండి, స్పీడ్ పెరిగే కొలది, లేకపోతే ఒక స్థాయి పెరిగే కొలది ప్రమాదం జరిగితే ఏమవుతుంది? శిక్షలు భయంకరంగా ఉంటున్నాయి. అలాగే జకర్యా గారు కూడా ఒక స్థాయికి ఎదిగిపోయిన ఆయన, విశ్వాసంలో, భక్తిలో ఆయన యాజకుడు, అందరికీ చెప్పే స్థాయి అయింది. ఒక స్థాయికి ఎదిగిపోయిన తర్వాత దేవుని మాటలు నమ్మకపోతే, లేకపోతే అక్కడి నుంచి దేవుని మాటలు విశ్వసించక కింద పడితే, భక్తి జీవితంలో కింద పడితే దెబ్బలు చాలా గట్టిగా తగులుతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు సాధారణమైన అమ్మాయి కనుక వివరంగా స్పష్టంగా చెప్పారు మరియ గారికి. సాధారణమైన అమ్మాయి మునిపెన్నడూ ఆ కార్యం చూడలేదు కనుక ఎవరు వివరంగా చెప్పడం జరిగింది. ఒక స్థాయికి ఎదిగిపోయిన తర్వాత వివరంగా చెప్పారు ఆవిడ దేవదూత? చెప్పలేదు, వివరంగా చెప్పలేదు. దీనికి అర్థం ఏంటంటే, మీరు గమనించండి, మనం పదుల సంవత్సరాల నుంచి సంఘాలకు వస్తున్నాం. మనం బాప్తిస్మాలు తీసుకుని చాలా రోజులు అయిపోయింది, చాలా విషయాలు కూడా మనం వినేసాం, మనం గ్రహించం కానీ, మనం నేర్చుకోం కానీ, చాలా విషయాలు ఆల్మోస్ట్ బైబిల్ అంతా చెప్పేసి ఉంటారు చాలామంది. బైబిల్ అంతా ప్రతి సందర్భం చెప్పేసే ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి, అన్ని విషయాలు విన్న తర్వాత, అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత, నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, లేకపోతే దేవుడు ఏదైనా కార్యం చేస్తాడన్నప్పుడు, దేవుడు చేస్తాడంటావా అని అన్నాం అనుకోండి, జరుగుతుందంటావు? ఇది నిజంగానే జరుగుతుందా? ఇది నాకు ఎలాగో తెలియను అన్నావు అనుకో, జకర్యా గారిలాగా, ఏమవుతుంది?
ఆయనకు వచ్చిన లాంటి పెను ప్రమాదాలే వస్తాయి కదా. దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి. ఎందుకంటే మనం విశ్వాసపు స్థాయిలో ఎదిగాం. మనం చాలా సంవత్సరాలు అయిపోతుంది, చాలా మాటలు వినేసాం, సంవత్సరాలు అయిపోతుంది. చాలా మాటలు వినేసాం గనక, చాలా మాటలు తెలుసు గనక, మన భక్తిలో ఒక స్థాయికి వచ్చాం గనక, చాలా సంవత్సరాలు గడిచిపోతుంది గనక, దేవుడు ఒక మాట చెప్తే మాటను నమ్మాలి. దేవుడిని జీవితంలో ఇది చేస్తాడు అని సేవకుడు ఇక్కడ నిలబడితే నమ్మాలి. హృదయంలో ఆమెనని చెప్పుకోవాలి. ఎందుకు ఆమెనంటే జరుగునుగాక, నాకు జరుగుద్ది అలాగా అని. నీ మాట చెప్పును నాకు జరుగునుగాక అని మరియ గారు ఎలాగన్నారో, ఎవరైనా సేవకుడు నిలవబడి ఇక్కడ ఆ మాట నీకే అనిపించింది అనుకో, నీ హృదయానికి సేవకుడు నా కోసమే చెప్తున్నాడు, నన్ను సరి చేసుకోమంటున్నాడు, లేకపోతే నా జీవితంలో ఈ కార్యం జరుగుతుందని దేవుడు సేవకుని ద్వారా తెలియజేస్తున్నాడు అని నీ హృదయానికి అనిపిస్తే ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సిన మాట, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆ రోజు దేవదూత చెప్పిన మాటకి మరియ గారు చెప్పిన మాట, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఇలాంటి విశ్వాసాన్ని చూపిస్తే చక్కగా ఒక చక్కని ఆశీర్వాదంలోనికి వెళ్తాం. ఇప్పుడు చూడండి, మరియ గారు ఆ రోజు ఆ కింద సందర్భంలో మీకు తర్వాత చెప్తాను. ఆ కింద సందర్భంలో ఆవిడ ఏం చెప్తారో తెలుసా? తరతరాలకు నా కోసం ధన్యురాలని చెప్పుకుంటారు అని ఆవిడే చెప్తారు. నేను దేవుని మాటను అంగీకరించాను, దేవుని మాటకు లోబడ్డాను కనుక తరతరాల వరకు నన్ను ధన్యురాలని చెప్పుకుంటారు అని ఆవిడ చెప్తారు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు కూడా మనం మరియ గారి కోసం ఎంత మంచిగా చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పండి? దేవుని మాటకు లోబడ్డారు కాబట్టి. దేవుని మాట చెప్పగానే నీ దాసురాల్ని నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని దేవుని మాటకు లోబడ్డారు గనక ఆవిడ ఇప్పటికీ ఆవిడ కోసం తరతరాలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆలోచించండి, దేవుని మాటకు మనం లోబడితే, దేవుని యందు భయభక్తులు చూపించగలిగితే, కష్టమైన నష్టమైన ఇబ్బందులైన, సాధారణంగా మనం ఏమనుకుంటామంటే దేవుని చిత్తం అంటే అన్నీ అనుకూలంగా ఉండాలి, మనకి అన్నీ అనుకూలంగా ఉండాలి. దేవుని నమ్ముకున్న తర్వాత ఏ కష్టం రాకూడదు. ఇప్పుడు మరియ గారు దేవుని యందు విశ్వాసం ఉంచారా లేదా? ఉంచారా? దేవుని నమ్ముతున్నారా? మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పలేదు, స్కిప్ చేశాను, వచ్చే వారం చెప్దామని. ఆవిడ బైబిల్ మీద ఎంత పట్టు ఉంటుందంటే ఇప్పుడు చాలామంది సేవకులకి తెలియని సందర్భాలు కూడా ఆవిడకి తెలుసు. 14 ఏళ్ళ అమ్మాయికి, మీకు వచ్చే వారం చెప్తాను, 14 ఏళ్ళ అమ్మాయికి బైబిల్లో ఇప్పుడు సేవకులకి తెలియని విషయాలు కూడా ఆవిడికి తెలుసు. అర్థమవుతుందా? అంత భక్తి జీవితం కలిగిన ఆవిడ, అంత పట్టున్న ఆవిడ ఆలోచించండి, అంత భక్తిగా బతికారు కనుక, అంత స్థిరమైన విశ్వాసాన్ని కనపరిచారు కనుక ఇప్పటికీ ఆవిడ కోసం గొప్పగా చెప్పుకుంటున్నాం. మనం కూడా ఆ దేవత దేవుని మాటలు విని విశ్వసించి నమ్మి జరుగునుగాకని ఒకవేళ నువ్వు చెప్పగలిగితే ఖచ్చితంగా ఏ కార్యమైతే నువ్వు జరగాలనుకుంటున్నావు అది జరుగుద్ది. దేవుడు ఏదైతే చెయ్యాలనుకుంటున్నాడో అది ఖచ్చితంగా తగిన సమయంలో ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరియ గారు లాంటి భక్తి జీవితాన్ని కనపరిస్తే మన తర్వాతి తరాల వారు కూడా మన కోసం చెప్పుకుంటారు. మనం చచ్చిపోయిన తర్వాత పలానోడు చర్చికి వెళ్ళేవాడు కానీ అసలు కుదిరే ఉండేవాడు కాదండి, వెళ్ళేవారు వచ్చేవారు అని మన కోసం ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉండకూడదు. మన పిల్లలు, మన మనవళ్ళు, మన మనవరాలు చెప్పుకోవాలి ఏమని, మా తాత లేకపోతే మా మామ చచ్చికెళ్ళేది, ఆవిడ బతికినంత భక్తిగా ఊరిలో ఎవరో బతికేవారు కాదు, అతను బతికినంత భక్తి జీవితం ఎవరు బతికేవారు కాదు. చర్చికి వెళ్ళక ముందు వేరే జీవితం, చర్చికి వెళ్ళిన తర్వాత పూర్తిగా మారిపోయాడు, లేకపోతే మారిపోయింది, చక్కగా ఒక భక్తి జీవితాన్ని కనపరుస్తున్నారని మన తర్వాత తరాల వారు చెప్పుకోవాలట. అర్థమవుతుందా? మరియ గారి కోసం ఇప్పుడు మనం ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో మన తర్వాత తరాల వారు కూడా మన కోసం అంతలా మాట్లాడుకోవాలంటే, ఒకటి, దేవుడు చెప్పిన ప్రతి మాటను స్వీకరించడానికి సిద్ధపడాలి. దేవుడు చెప్పిన ప్రతి మాట మనకు నచ్చుతుందా? అన్నీ అనుకూలంగా ఉంటాయి దేవుని మాటలు. మరియ గారికి నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు కుమారుని కంటావంటే ఆ మాట అనుకూలంగా ఉందా? ఏ ఇబ్బంది లేకుండా ఉందా? ఇబ్బంది అయినా కష్టమైన దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా పాటించే వారికి తరతరాలకు తరగని ఒక కీర్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. అప్పటికప్పుడు సంతోషాలు కోరుకునే వారి కోసం కాదు ఈ మాటలు, తరతరాలకు చెరగని ఒక కీర్తి. అప్పటికప్పుడు ఇబ్బంది ఉన్నా కానీ ఆవిడంత ధన్యురాలు ఇంకొకరు లేరు అని తరతరాల వాళ్ళు, మన మనవళ్ళు, మన మనవరాలు చెప్పుకోవాలి. అర్థమవుతుందా? మా మామ చచ్చికెళ్ళేది కానీ వెళ్ళొచ్చేసేదండి అని చెప్పుకోకూడదు.
మా తాత చర్చికి వెళ్ళేవాడు కానండి, వెళ్ళి కాంచి పడుకునేవాడు అని చెప్పకూడదు. అర్థమవుతుందా? మన కోసం మన తర్వాత తరాల వాళ్ళు చెప్పుకునేలా మన భక్తి జీవితాలు ఉండాలి. అలా ఉండాలంటే దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి. దేవుని మాట వినబడుతున్నప్పుడు దాన్ని స్వీకరించే మనసు మనకు ఉండాలి. అలాంటి మనసు దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవా, ప్రభువా, ఇప్పటి వరకు తండ్రి కొన్ని మాటలు తండ్రి సంఘంతో పంచుకోవడం జరిగింది. ప్రభువా, ఆ రోజు ప్రభువా నీ మాటకు లోబడే తండ్రి మరే గారిలా ఎంత కష్టమైనప్పటికీ, ఎలాంటి అవమానమైనప్పటికీ ప్రభువా నీ మాటకు లోబడుతూ ఉన్నతంగా ప్రభువా తండ్రి తన కీర్తిని ఇప్పటి వరకు కూడా తండ్రి మేము కొనియాడుతున్నాం ప్రభువా. ఇప్పటికీ కూడా ప్రభువా తండ్రి మేము చెప్పుకుంటూ ఉన్నాం తండ్రి. అలాంటి భక్తి జీవితాలు మాకు దయచేయండి. ఆత్మదేవ మీ సహాయం దయచేయండి. ఎంత మాత్రం నీ మాట యందు విశ్వాసం ఉంచని వారిగా, నీ మాట తండ్రి నమ్మని వారిగా మేము ఉండక ప్రభువా తండ్రి, లేనిపోని సమస్యలు మా జీవితాల్లోని మేము తెచ్చుకోకుండా ప్రభువా తండ్రి నీ ప్రతి మాటను మేము నమ్మటానికి తండ్రి మీరు జరిగిస్తారంటే ఖచ్చితంగా జరిగిస్తారు, మీరు చేస్తానంటే ఖచ్చితంగా చేస్తారు ప్రభువా. తగిన సమయమందు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తారు తండ్రి. నీ మాటను ఉన్నది ఉన్నట్టుగా తండ్రి అంగీకరించే కృపను మాకు దయచేయండి. స్థిరంగా నిలబెట్టండి, శక్తినిచ్చి నడిపించండి, ఆత్మీయ బలాన్ని ఇచ్చి నడిపించమని కృపలో భద్రపరచమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది, అందరికి వందనాలండి.